తెలంగాణ మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కావచ్చినా అభివృద్ధిలో ముందట పడినా అన్నిట్లలో దూసుకుపోతున్నా తెలంగాణ మీద అంచువేత అనేది కనబడుతూనే ఉంటుంది. వాళ్ళ మాటల్లో వాళ్ళ భాషల్లో చూస్తూనే ఉంటాం. రీసెంట్గా ఇప్పుడు పార్లమెంట్లో బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య చేసిన కామెంట్స్ కావచ్చు, గతంలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ చేసిన కామెంట్స్ కావచ్చు, మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి మరి తెలంగాణ పైన వీళ్ళకి ఎందుకు ఇంత చిన్న చూపు, అసలు తెలంగాణ అంటే వీళ్ళు ఎందుకు సాధించరు అనే అంశాలన్నీ కూడా మానవతరాయ్ గారితో చర్చిద్దాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, అసలు ఏంది అంటే ఏం నడుస్తూ ఉందన్న? ఇంతే రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్ళైనా కూడా ఎందుకు రాష్ట్రం మీద ఇంత చిన్న చూపు? ఇప్పుడు తేజస్వి సూర్య ఒక పిల్ల బచ్చ, ఒక అజ్ఞాని. నాకు తెలిసి తెలంగాణ ఉద్యమం మేమంతా పోరాడేటప్పుడు నిజంగా షెడ్యూల్ నిక్కర్లు వేసుకున్నట్టు ఉండవు. చిన్న వయసులోనే ఎంపీ అయింది ఆయన. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర పోరాటం అనేది ఒక 60 ఏళ్ల కాలని కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ, యూపీఏ 2 ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారు వీళ్ళంతా రాజ్యాంగబద్ధంగా ఏదైతే తేజస్వి సూర్య ఈరోజు పార్లమెంటు లోక్సభలో అవమానపరిచిండో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్తో పోల్చిండో, అదే పార్లమెంటులో ఉభయ సభల్లో ఇలా సీమాంధ్ర పారిశ్రామికవేత్తలు వ్యతిరేకించిన, బీజేపీ వాళ్ళు 2 నాలుకల ధోరణితో వ్యవహరించిన, కాంగ్రెస్ పార్టీ మాత్రం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ బిల్లును పాస్ చేయడం జరిగింది. మరి దీన్ని పాకిస్తాన్తో ఒక లోక్సభ సభ్యుడై ఉండి పార్లమెంట్లో పాస్ అయినటువంటి బిల్లును పాకిస్తాన్తో ఎట్లా పోలుస్తావు? కాబట్టి ఆయన బేషరతుగా ఇప్పుడు ఆయన ఏమంటుండ్రు, మీరు బ్రిటిష్ వాళ్ళ యొక్క లెగసీని కంటిన్యూ చేస్తుండ్రు, అందుకే ఇట్లా చేసిండ్రు అని అంటారు. బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకింది ఎవడు? ఆర్ఎస్ఎస్ వాడు కాదా? బీజేపీడు కాదా? అసలు బీజేపీడు ఎవడన్నా ఉన్నాడా తెలంగాణ స్వతంత్ర పోరాటంలో? ఎవడన్నా చూపి స్వతంత్ర పోరాటంలో క్షమాభిక్షలు ప్రసాదించుకున్నారు వాళ్ళంతా కూడా. అసలు వాళ్ళకి మాట్లాడే హక్కు ఉందా? అసలు తెలంగాణ అంటే మొదటి నుంచి వాళ్ళకి గిట్టదు. నరేంద్ర మోడీ మాటలే వీళ్ళు మాట్లాడుతున్నారు మొత్తం గిట్టదు. ఎందుకంటే కాకినాడ తీర్మానం ఉంది 90 ఏళ్ళు. కాకినాడ తీర్మానంలో ఏం చేశారు? 1 ఓటు 2 రాష్ట్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. చేసిండ్రా? ద్రోహం చేశారు. అదేవిధంగా ఆ తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు సుష్మా స్వరాజు వారేమో మద్దతు తెలుపుతారు. వెంకయ్యనాయుడు ఇతరత్ర సభ్యులు మాత్రం దాన్ని కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ఎంతమంది అడ్డుకున్నా ఇది 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష కాబట్టి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అక్కడ ఉన్నటువంటి సభ్యులు మీరా కుమారి గారు, జైపాల్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఆ బిల్లు ఆమోదానికి కృషి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 13 సంవత్సరాలు కావస్తుంటే ఇంకా తెలంగాణ మీద పడి ఏడవటం ఎందుకు? మొన్నేమో టీడీపీ ఎంపీ అంటే బీజేపీ భాగస్వామ్య పక్షం లావు శ్రీకృష్ణుడు ఆయన ఎంపీ, ఆయన ఒక చీకటి రోజుగా పోల్చిండు. అదేవిధంగా ఇవాళ పార్లమెంట్లో అందరూ ఉండంగా ఇవాళ పాకిస్తాన్తో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పోల్చిండి. నేను ఏమంటానంటే బీజేపీ నాయకులు, తెలంగాణ ఎంపీలు కానీ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మీకు సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఉంటే వెంటనే అదే తేజస్వి సూర్యని ఎక్కడైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరిచిండో, అవమానపరిచిండో అదే లోక్సభలో అదే ప్లేస్లో క్షమాపణ చెప్పియాలి. క్షమాపణలు చెప్పించిన తర్వాతే మీరు తెలంగాణకు తిరిగి రావాలి బీజేపీ ఎంపీలు. లేకపోతే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అభిమానులు మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఘోరమైన వ్యాఖ్యలు. అసలు సంబంధం ఇలా మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లుకు తెలంగాణ ఏర్పాటుకి ఏం సంబంధం? ఇది నిజంగా చెప్పాలంటే ఇది తేజస్వి సూర్యతోనే నరేంద్ర మోడీనే చెప్పించిండు. నరేంద్ర మోడీ ఎందుకంటే నరేంద్ర మోడీ ఒకసారి అప్పుడు ఏమో నరేంద్ర అవును ఆ బిల్లు మా పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు ఏమేమి మాట్లాడాలి ఏందనేది సభ్యులకి ఇస్తారు వాళ్ళు. ఇది దక్షిణాది రాష్ట్రం నుంచి ఉండ కాబట్టి తేజస్వి సూర్యతో అమిత్ షా, నరేంద్ర మోడీలే కావాలని మాట్లాడించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారు. ఎందుకంటే అదే గిట్టదు, తెలంగాణలో వాళ్ళకి లేదు. ఎంత ప్రయత్నాలు చేసినా అందుకే నష్టమే కదా. వాళ్ళ ఉద్దేశం ఏంది? తెలంగాణలో నష్టపోయినా పర్లేదు, ఈ విధంగా వ్యాఖ్యానాలు చేస్తే ఆంధ్రాలో లాభపడవచ్చు కదా. ఇప్పుడు తెలంగాణ ఎట్లాగ రాదు, ఎంత ఆంధ్రాలో ఓట్లు పొందాలా. అందుకే నరేంద్ర మోడీ కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు 2019, 20 నాకు తెలిసి ఆయన 2019 అనుకోండి, 19లో ఏం మాట్లాడిండంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తల్లిని చంపి బిడ్డను బతికించినట్టు అన్నాడు. ఏం వ్యాఖ్యలు అసలు? నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి, ఒక ప్రధానమంత్రి, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పవిత్రమైనటువంటి ఉభయ సభల లోక్సభ
రాజ్యసభలో బిల్లుగా బిల్లును ఆమోదించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని ఆ విధంగా వ్యాఖ్యానించవచ్చా? కాబట్టి ఇది ఈ యొక్క తేజస్వి సూర్యకు పుట్టిన బుద్ధి అది నరేంద్ర మోడీ నుంచి వచ్చింది. నరేంద్ర మోడీనే అంతే, నరేంద్ర మోడీనే మాట్లాడిచ్చిండు. కాబట్టి ఏదో చిన్నపిల్లగాడ ఏం అవగాహన లేని వ్యక్తి ఆయన. ఏదో పార్లమెంట్లో అవకాశం వచ్చింది, పోటీ చేసిండు, మాట్లాడు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఎంతమంది త్యాగం, ఎంతమంది అమరవీరులు. వీళ్ళు అమరవీరుల అదే పాకిస్తాన్తో పోల్చడం అంటే అమరవీరుల త్యాగాలను అవమానపరిచినట్టే. అందుకే తేజస్వి సూర్య నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాలి. తెలంగాణ యొక్క మనోభావాలను, తెలంగాణ యొక్క అమరుల యొక్క త్యాగాలను అవమానపరచను. లేకపోతే రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, అదేవిధంగా ఎంపీలంతా కలిసి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ ప్రజలే వీళ్ళని తరిమి కొడతారు. ఎట్లాగో తెలంగాణలో చోట్లేదు. వికసిత భారత్ అని చెప్పేసి తెలంగాణకు, దక్షిణాది రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టుకుంటూ ఓన్లీ వాళ్ళ భాగస్వామ్య పక్షాలుగా మాత్రమే ఆంధ్రప్రదేశ్లో నిధులు ఇస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ నిధులు ఇచ్చి తెలంగాణ నిధులు ఇవ్వకపోవటం, కర్ణాటక ఇవ్వకపోవటం, తమిళనాడుకి ఇవ్వకపోవటం, కేరళకి ఇవ్వకపోవటం ఇవన్నీ చూస్తే ఎట్లుంటుందంటే ఇది వికసిత భారత్ కాదు, వివక్షా భారత్ అయింది. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇప్పుడు మీ యొక్క బుద్ధి ఏందో బయటపడింది, తెలంగాణ పట్ల వ్యతిరేకత బయటపడింది. తెలంగాణ ప్రజలు కూడా చెప్తాను నేను, తెలంగాణ ప్రజలారా మొన్న వీళ్ళకి ఏదో సరే బీఆర్ఎస్ ఓట్లు బదలాయింపు, ఏదో 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీ స్థానాలు ఇచ్చారు. వీళ్ళకు పుట్టగతులు లేకుండా చేయండి. తెలంగాణ ప్రజలకు తేజస్వి సూర్య క్షమాపణ చెప్పే వరకు వీళ్ళకి పుట్టగతులు రాజకీయంగా తెలంగాణలో పుట్టగతులు లేకుండా చేయాలంటున్నా. ఇవాళ వీళ్ళు తెలంగాణకు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసుకుంటూ మహిళా రిజర్వేషన్ బిల్లు, ఓబీసీ కోటా ఇవాళ అవకాశం వచ్చింది, దాన్ని అమలు చేసే బాధ్యత రాజ్యాంగంలో బీసీలకు రిజర్వేషన్ లేనప్పటికీ రాజ్యాంగంలో ఎన్ని అంశాలు ఎన్ని అమలు అవుతాయి? ఇప్పుడు పెట్టుకోకూడదా? ఇలా 69% రిజర్వేషన్ తమిళనాడులో ఉన్నాయి, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చి రక్షణ కల్పించింది. మరి ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలవుతున్న సమయంలో మళ్ళీ మహిళలకు ఇందులో ఓబీసీ మహిళ కోటా కావాలంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పట్టింది ఈ బిల్లు చర్చ జరగాలంటే? కాబట్టి ఇదే సమయంలో మీరు అమలు చేయమని చెప్పి మా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఓబీసీ విభాగం మొత్తం కూడా, జాతీయ ఓబీసీ విభాగం కూడా ఢిల్లీలో ధర్నా చేస్తుంది. ఈ బిల్లు అమలు చేయండి, మేము అనుకూలమే, వ్యతిరేకం కాదు. అసలు మహిళా బిల్లు అనేది తెలంగాణ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మానస పుత్రిక. అసలు మొదట మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరు? రాజీవ్ గాంధీ. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థలో, స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు 93లో ఇచ్చారు. పివి నరసింహరావు ప్రభుత్వం, రాజీవ్ గాంధీ ఆలోచన నుంచి పుట్టింది ఇది. తర్వాత పార్లమెంట్లో కూడా మహిళా రిజర్వేషన్ బిల్ రాజ్యసభ 2008లో యూపీఏ 2 ప్రవేశపెడితే దానికి అనేకమైన అవాంతరాలు పెట్టి అడ్డుకున్నారు. పోనీ మొన్న ఏం చేశారు? 23లో మీరు బిల్లు పెడితే కాంగ్రెస్ మద్దతు తెలిపింది, సూచనలు కూడా చేసింది, ఓబీసీ కోట కూడా పెట్టండి అంది. 2024 నుంచే అమలు చేయమంది మొన్న ఎన్నికల్లో. చేయమంటే లేదు 2026లో మొత్తం కులగణన మన జనగణన అయిన తర్వాత 2034లో అమలు చేస్తామని చెప్పి అందులో చట్టం రాజ్యాంగంలో పెట్టారు, ఆ బిల్లు పాస్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మీరు ఆ 2034లో అమలు చేయాల్సిన మహిళా రిజర్వేషన్ బిల్లుని ఇప్పుడు ఎందుకు తెర మీద తీసుకొచ్చారంటే తమిళనాడు మరి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందడం కోసం. ముందే చెప్పారు, క్యాబినెట్ ఆమోదించింది, వీళ్ళ బీజేపీ కార్యకర్తలు నిన్న ర్యాలీ తీశారు. అంటే కాంగ్రెస్ ఆ రోజు నిజంగానే అసలు ఎవరికి లేని ఆలోచన కల్పించింది కాంగ్రెస్. మరి మేము ఎన్ని సంబరాలు చేసుకోవాలా? అరే అయినప్పటికీ వీళ్ళు ముందే రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా మహిళా బిల్లును ఆమోదిస్తున్నారు. కాబట్టి మేమేమంటే సుదీర్ఘమైన రాజకీయ లబ్ధి కోసం నిజంగా అంతే కదా, మహిళా సాధికారత కోసం అవును, నిజంగానే చేసేవాళ్ళు 24లో చేయొచ్చు కదా. వాళ్ళే అప్పుడు అడిగితే మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు 24 నుంచి అమలు చేయమంటే లేదు 26, 27లో జనగణన పూర్తయిన తర్వాత 34 నుంచి అమలు చేస్తామన్నారు. 34 నుంచి అమలు చేస్తారన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారు అంటే రాజకీయ లబ్ధి కోసమే కదా. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి అక్కడ తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో, అక్కడ ఓట్లు సాధించాలి, మహిళల ఓట్లు సాధించాలంటే మేము మహిళల కోసం చేసినాం అని ఒక పక్క ఎన్నికలు. ఇంకో విషయం, ఒక క్వశ్చన్ అడుగుతాం, ఇప్పుడు చేయకపోతే ఎన్ని రోజులు చేయట్లేదు అన్నారు, ఇప్పుడు చేయకపోతే రాజకీయ లబ్ధి కోసం అంటున్నారు. ఇప్పుడు సవరణ బిల్లు ఇది అంటే ఎన్నిసార్లు బిల్లు పెడతావు, ఎన్నిసార్లు ఆమోదిస్తావు? ఇప్పుడు సవరించాల్సిన అవసరం ఏముంది? బిల్లు రాజ్యాంగంలో అమలు చేస్తానన్నావు, 2034 అన్నావు, ఇప్పుడే ఎందుకు వచ్చింది? అసలు డీలిమిటేషన్ దానికి ముడి పెట్టాల్సిన అవసరం ఏముంది? 2034 కదా నువ్వు అన్నది. ఇప్పుడు ఆ రోజు మేము పార్లమెంట్ అదే ఆ రోజు మేము పార్లమెంట్ అడిగితే అదే 24లో అమలు చేస్తే అయిపోయేది కదా.
మళ్ళీ 29 జనగణన 26 తర్వాత జనగణన అయిన తర్వాత మళ్ళీ అమలు చేయి, వద్దని దేవుడు. 34 అమలు చేయాల్సింది ఇప్పుడు చేస్తామంటే పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల లబ్ధి బరాబర్ పొందడం కోసమే ఆల్రెడీ ముందే పాలాభిషేకాలు చేయమని చెప్పారట. ఎట్లాగో బిల్లు పాస్ అయింది, మందబలం ఉంది. అయినా నాకు తెలిసి వాళ్ళ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా ఒప్పుకోవట్లేదు. అందులో కొంతమంది వాళ్ళకి 292 మంది సభ్యులు ఉన్నారు లోక్సభలో, కానీ 369 మంది ఎంతోమంది మద్దతు కావాలంటే దాదాపు 93-94 మంది. ఒకవేళ 104 మంది సభ్యులు ఆ లోక్సభలో ఉండకుండా బయటికి పోవాలి, ఉంటే మన ప్రమాదం, ఉండకుండా బయటికి పోవాలి. అప్పుడు మాత్రం ఆ బిల్లు అనేది ఆమోదించబడుతుంది. కాబట్టి రకరకాల ఎత్తుగాళ్ల ద్వారా రాజకీయంగా లబ్ధి పొందేందుకు అయిపోయినటువంటి మహిళా బిల్లును మళ్ళీ తెర మీద తీసుకొచ్చేసి ఇది ఎట్లుందంటే మళ్ళీ పాస్ చేయటం ఏంది, మళ్ళీ సవరణ చేయడం ఏంది. మొన్నే 23లో చేసినావు, అయిపోయింది. అందరం కూడా సపోర్ట్ చేసినాం, ఇద్దరే సపోర్ట్ చేయలే. మహిళా బిల్లు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది, మన ఓవైసీ గారుని ఇంకో ఎంపీ ఎవరు ఉన్నారు వాళ్ళు మాత్రం ఇద్దరు మాత్రమే వ్యతిరేకంగా ఓటేశారు. అట్లా వేసిన తర్వాత అంతా ఆమోద ముద్ర అయిపోయి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారంటే రాజకీయ లబ్ధి కాదా ఇది? ఇప్పుడు ఏం ప్రయోజనం ఉందని చెప్పండి. మీరే అన్నారు మొత్తం 2011 జనాభా లెక్కలు అంటారు, అన్యాయం జరగదా? 2011 జనాభా లెక్కలకి 2026-27 జనాభా లెక్కలకి ఎస్సీ ఎస్టీల్లో ఎదుగుదల లేదా, పెరగలేదా? బీసీల్లో పెరగలేదా? మరి ఈ విధంగా 26-27 చేస్తే మీరు న్యాయం, 34లో చేస్తే న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు అమలు చేస్తే. కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ 2 డీలిమిటేషన్ ఏంటంటే ఉత్తరాది రాష్ట్రాల్లో లాభం పొందటం, అత్యధిక స్థానాలు అడొస్తాయి. జనాభా ప్రాతిపదికన చేస్తే నష్టం వస్తుంది. ఎందుకు వస్తుందంటే మనమేమో కుటుంబ నియంత్రణ పాటించడం, 70లో కుటుంబ నియంత్రణ అంటే 1971 జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు నియోజకవర్గాలు నడుస్తున్నాయి మనకి. అయితే ఇప్పుడు చేయాలి, చట్ట ప్రకారం చేయాలి. కానీ జనాభా ప్రకారం తీసుకుంటే మనం తీవ్రంగా నష్టపోతాం. 180 స్థానాలు జనాభా 50% అన్నారు, అది కూడా లేదు మరి బిల్లు ఇచ్చిన ప్రతుల్లో. 4 లక్షలు ఎట్లా పడిపోవు, పెరుగుతూనే ఉంటాయి ఆదాయం, పడిపోవటం ఉండదు. ఇప్పుడు మనం గుర్తు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం దేశ తలసరి ఆదాయం కన్నా జిఎస్డిపి కన్నా 17,82,000 సుమారు ఉంటే 10.2% ఉంది. దేశం యొక్క జీడిపి ఎంత ఉందంటే జిఎస్డిపి ఎంత ఉందంటే వాళ్ళది 8.2%, 2.5% తెలంగాణ ఎక్కువ ఉన్నది, తమిళనాడు ఇంకా ఎక్కువ ఉన్నది, కేరళ ఉన్నది. ఇది ఎప్పటి నుంచి స్వతంత్రోద్యమం తర్వాత ఎందుకు ఎదుగుదల ఉందంటే కుటుంబ నియంత్రణ పాటించడం, జనాభా తగ్గుదల పాటించి దేశాభివృద్ధికి పాటుపడినాం. కాబట్టి మన ఆదాయం, చదువు అన్నీ నేర్చుకున్నాం. ఆడ ఇంకా అనాగరికత. బీహార్ భూమిని చూద్దాం, ఇప్పటికి కూడా వాళ్ళకి అనాగరికమైనటువంటి వ్యవహారం, ఆటవిక వ్యవహారాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ పోండి, జనాభా ఆ రోజు జనాభా ఎంత? ఉత్తరప్రదేశ్లో 1 కోటి మంది ఉన్నారు 1978 లెక్కల ప్రకారం. అసలు భారతదేశ జనాభానే 58 కోట్లు ఆ రోజు. మరి ఇలా భారతదేశ జనాభా 147-145 కోట్ల దగ్గరకు వచ్చింది. మరి ఈ విధంగా జనాభాను తీసుకుంటే ఇలా ఉత్తరప్రదేశ్లో ఎంత అయింది? 80 స్థానాలు 180కి పోతాయి. తెలంగాణకు ఉన్నటువంటి 17 స్థానాలు 22, 24, 25కు పోతాయి. 120 కాదు, 50% తీసుకుంటే 120 పోతాయి. కానీ జనాభా ప్రాతిపదికన తీసుకుంటే 180కి పోతాయి. ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు మరి ఏ ప్రకారంగా 50% బిల్లులు అక్కడ ఇచ్చిన బిల్లు ప్రతులు లేదు, 50% నిష్పత్తి లేదు అక్కడ. 2011 జనాభా లెక్కల ప్రకారం అంటున్నారు. మరి తప్పకుండా రాజ్యాంగంలో కూడా అదే ఉన్నది. కాబట్టి మనం ఏమంటున్నామంటే దీన్ని ఇప్పుడు పూర్తిగా జనగణన చేసిన తర్వాత, జనగణనతో పాటు కులగణన చేసిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా దక్షిణాది రాష్ట్రాల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్య పెరిగితే ఉత్తరాదిలో కూడా ఎక్కువ పెరగవు. అంటే ఇప్పుడు ఏమవుతుంది? దక్షిణాది అవసరం లేకుండానే ఉత్తరాది బీహారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈ రాజస్థాన్ 4 రాష్ట్రాలు కలిసి బీజేపీ ఆడ ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. దక్షిణాదికి ప్రాధాన్యత ఉండదు. మరి భారత రాజ్యాంగం ఏం చెబుతుంది? సమానత్వం, ఆర్టికల్ 14, 15 ప్రాంతాల మధ్య చిచ్చు ఉండకూడదు, విభజన రేఖ ఉండకూడదు. ఇలా విభజన రేఖ ఉంది. మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో పంచవర్ష ప్రణాళికల ద్వారా ఉత్తరాదికి దక్షిణాదికి అన్ని రాష్ట్రాలకు సమప్రదంగా నిధులు పంపిణీ చేసేది. ఇవాళ నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత 15వ ఆర్థిక సంఘం, 16వ ఆర్థిక సంఘం నిధులు పంపిణీ చూస్తే ఇవాళ మనం రూపాయి పన్ను కడితే తిరిగి మనకు వచ్చేది 35-40 పైసలు. కానీ బీహార్ వాడు రూపాయి పన్ను కడితే 10 రూపాయలు ఇస్తున్నారు, ఉత్తరప్రదేశ్ వాడు రూపాయి కడితే 7 రూపాయలు ఇస్తున్నారు. మరి ఇదెక్కడే వివక్ష? ఒక పక్క రాష్ట్రం చూద్దాం, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ భాగస్వామ్య పక్షాలు. నేను ఏమంటున్నా, ఆంధ్రాకు నిధులు ఇవ్వద్దంటలే. మొన్న ఒక పక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంటే నరేంద్ర మోడీ గారు వచ్చి 15,000 కోట్ల శంకుస్థాపన చేసిపోతాడు. రేవంత్ రెడ్డి గారేమో కేంద్ర మంత్రుల్ని, ప్రధానమంత్రిని,
మా మెట్రో విస్తరణకు నిధులు ఇవ్వండి 20,000 కోట్లు అయితే అంటే నిధులు ఇయ్యరు. కానీ ఆంధ్రాలో విజయవాడ విశాఖపట్నం నిధులు మంజూరు చేస్తారు, 20,000 కోట్ల పైసలకు మంజూరు చేస్తారు. విశాఖ స్టీల్కేమో 3,000 కోట్లు ఇస్తారు, పోలవరానికి 5,000 కోట్లు ఇస్తారు. మన పాలమూరు రంగారెడ్డికి 3,000 కోట్లు ఇరా. అదేవిధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వల్ల ప్రారంభిస్తే విభజన చట్టంలో ఉన్నది, అది ప్రారంభిస్తే ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి కదా. మరి దానికి 10,000 కోట్లు 5,000 కోట్లు కేటాయించి దాన్ని ప్రారంభించవచ్చు కదా. ఇక్కడ గిరిజన యూనివర్సిటీ తీసుకుందాం, ఇంకా ప్రారంభం కాల తరగతి గదులు. మరి ఆంధ్రాలో ఇప్పటికే 2 బ్యాచ్లు బయటికి పోయినాయి. కాబట్టి ఇక్కడ వివక్ష స్పష్టంగా కనపడుతుంది. రైల్వే బడ్జెట్లో కూడా రైల్వే మొన్న బడ్జెట్ 9,740 కోట్లు వాళ్ళకి, మనకి 6,000 కోట్లు, అంటే 4,000 కోట్ల వ్యత్యాసం ఉంది మనకి వాళ్ళకి. మరి ఎందుకు ఆ విధంగా జరుగుతుంది? కాబట్టి వివక్ష స్పష్టంగా ఉన్నది. ఇది వికసిత భారత్ కాదు, వివక్ష భారత్. అందుకే సరే నిధుల విషయంలో అన్యాయం చేశారు, నియోజకవర్గాల పునరుద్ధరణలో కూడా అన్యాయం చేసి ఉత్తరాది పెత్తనం చేయాలంటే మాత్రం కుదరదు. అందుకే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం, దక్షిణాది రాష్ట్రాల నాయకులు, రేవంత్ రెడ్డి గారు, తర్వాత స్టాలిన్ గారు, తర్వాత సిద్ధరామయ్య గారు, వీళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి సమప్రాధాన్యం ఉండాలి ఏదైనా సరే. కాబట్టి ఇంత 3 రోజుల చర్చ అంటే ఒక బిల్లు చర్చించాలి, 2 బిల్లు పెడతారు మీరు, కనీసం 16, 17, 18 తారీఖుల్లో ముగిస్తే ఎట్లా? ఒక అర్థవంతమైన చర్చ జరగాలంటే ఒక 15 రోజులు 20 రోజులు చర్చ జరగాల. చర్చ జరగకుండా మాకు మందబలం ఉంది కదా, మేము ఆమోదించుకుంటాం, మేము ఏదైనా చేసుకుంటాం, మా ఇష్టారాజ్యం అంటే వాళ్ళ కర్మ తెలంగాణ దేశ ప్రజలు చూస్తున్నారు. ఓకే, సో ఫైనల్గా ఒక మాట ఏం చెప్తారంటే తెలంగాణ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు మీరు అంటున్నారు, బీజేపీ ఎంపీలు మీరు పార్లమెంట్లో నిద్రపోతున్నారా? తేజస్వి సూర్య మాట్లాడుతుంటే మీకు తెలంగాణ రాష్ట్రం అంటే సోయి లేదా, తెలంగాణ అంటే పట్టదా? ఇంత అవమానం జరుగుతుంటే మీరు తేజస్వి సూర్యని ఎందుకు మందలించలేదు? అదే సభలో నిలదీయలేదు. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, తెలంగాణ ఉద్యమకారులుగా, కాంగ్రెస్ పార్టీగా, బీజేపీ ఎంపీలారా, కేంద్ర మంత్రులారా, తేజస్వి సూర్యతో నిండు లోక్సభలో క్షమాపణ చెప్పించకపోతే మిమ్మల్ని మాత్రం తెలంగాణ ప్రజలు క్షమించరు, తరిమి కొడతారని చెప్పి హెచ్చరిస్తాను.